Praise the Lord. Hallelujah. All glory to Jesus. Amen. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెందును గాక. Amen. I have a very good gift. I'm having this. ఏంటో తెలుసా? నోటి మాంద్యం గలవాడు నేను, నటివాడు అనమాట. నేను కొంచెం ఎక్కువ మాట్లాడితే నేను ఏం మాట్లాడుతుందో నాకే అర్థం. అలాంటి వాడిని దేవుడు ఈ విధంగా ఎక్కడ ఆయన నిలబడవలసిన స్థానంలో నిలబెట్టాడంటే దేవుని యొక్క గొప్పదనం చూడండి. ఎలా అలాంటి కూడా వాడుకుంటున్నాడు. కానీ ఈ సమయాన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే, నాకంటే శ్రేష్టమైన వారు, నాకంటే జ్ఞానం కలిగిన వారు మిమ్మల్ని కూడా దేవుడు వాడుకుంటాడు ఖచ్చితంగా, మీరు అవకాశం ఇస్తే. హల్లెలూయా. నేను చాలా సార్లు అంటూ ఉంటాను, ఎందుకు ప్రభు నాలో ఏముంది, ఎందుకు నన్ను ఇలా వాడుకున్నాను, ఏ విషయంలో కూడా నేను నీకు కంఫర్ట్ అనిపించను ప్రభు అని అంటూ ఉంటాను చాలాసార్లు. మరేమో తెలియదు, దేవుడు నాలో ఏం చూశాడో ఏమో తెలియదు. బట్ ఇక్కడ నిలబెట్టుకుని ఆయన మహిమార్థమై ఆయన బిడ్డల కోసం సేవ చేయడానికి నన్ను నిలబెట్టుకున్నందుకు దేవుని స్తోత్రం చేస్తున్నాను. అంతకు నుంచి ఇంకేం చేయాలి. బట్ వన్ థింగ్, పిలిచాడు కాబట్టి దేవుడు చివరి క్షణం వరకు నమ్మకంగా నేను పనిచేయడానికి నేను ఒప్పుకున్నాను. ఏమేమి హల్లెలూయా. అతి సహాయము, మీ ప్రార్థన సహాయం నాకు ఎల్లప్పుడూ దాకా. వీక్షించిన మీరందరికీ బట్టి దేవుని నామములు మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు వీక్షిస్తున్నారు, మీరు ఆశీర్వదించబడుతున్నారని నేను నమ్ముతున్నాను. మీరు ఆశీర్వదించబడాలని నేను ఎంతగానో కోరుకుంటున్నాను. నా మనసులో మాట, ఈ మెసేజ్ని టెలికాస్ట్ చేయటానికి నేను చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాను, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఈ వర్తమానం మీరు వినాలని నా ఉద్దేశం అన్నమాట. సో మీరు దీవించబడాలి, ఆశీర్వదించబడాలని నేను దేవుని మనసారా ప్రార్థిస్తున్నాను. అతి గొప్ప ధన్యత, భాగ్యం మీకు, మీ కుటుంబములకు సదాకాలం తోడైనట్టు వచ్చిన గాక. హల్లెలూయా. సో వాక్యంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. కళ్ళు దైవ ప్రభావం మీకు వందనాలు, స్తోత్రం. మరొకసారి మమ్మల్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకుని సన్నిధిలో ప్రభా నీ పక్షంగా నన్ను నిలబెట్టుకున్న విధానానికి మీకు వందనాలు తండ్రి. నీ బిడ్డలకు నాయన పరిచర్య చేయడానికి నాయన నాకు ఇచ్చిన మరి ఒక సమయాన్ని బట్టి వందనాలు. నీ ఆత్మతో నన్ను నింపండి, నీ అభిషేకంతో నన్ను నింపి, నీ ఆత్మ జ్ఞానముతో నింపి నాలో మీరుండి ప్రభు నా ద్వారా మా అందరితోటి నాతో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరిచి నాయన నీ రాకడకు సిద్ధపడే వారికి మేము ఉన్నట్లుగా, మరి దానికంటే ముందు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నీ కృప నడిపి మాకు దయచేసి నడిపించండి. వినుచున్న ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగోనైనా మరి ఈ యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి, వాళ్ళని బలపరచండి నా ప్రభా. వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఆ స్థితి గతుల నుంచి విడిపించి విమోచకుడిపై ఆదరణకర్తగా ఉండి వారిని ఆయన ఒక ఉన్నత స్థితిలో ఉంచుతాను. నీ కృపను గురించి నడిపించమని కోరుకున్నాను. మమ్మల్ని ఈ సమయాన్ని చేతికి అప్పగించాను. యేసయ్య నామములో ప్రార్థిస్తూ విచారణ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొంచెం క్లుప్తంగా మనము వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ వాక్యంలో నాకే కాస్త బోరింగ్ అనిపించింది, కాస్త బోరింగ్ ఉంటుంది అన్నమాట. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో గొప్పతనం అనేది ఉంటుంది. మనం దైవిక జ్ఞానంతో సహనంతో కనుక మనం అర్థం చేసుకొని విన్నట్లయితే ఖచ్చితంగా సంథింగ్ is good in our life. If you believe that, come on, say amen, hallelujah. Goodness అంటే అందరికీ ఇష్టమే కదా. లేవగానే ఏం చేస్తాం? గుడ్ మార్నింగ్, ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, పడుకునేంత వరకు లేచిన దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ ఇన్ అవర్ లైఫ్, ఎవ్రీ డైలీ, రైట్? వీఆర్ సో బ్లెస్డ్ అన్నమాట. అందుకనే దేవుడు అన్నీ కూడా మనకి మంచిగానే, శ్రేష్టంగానే దేవుడు మనకు అనుగ్రహించాడు అన్నమాట. అందుకనే ఇట్స్ ఏ గుడ్నెస్ ఆఫ్ గాడ్ అని ఒక పేరు అన్నమాట. మంచి దేవుడు మన దేవుడి పేరు. ఆమేన్. హల్లెలూయా. అయితే చూడండి, ఒక విత్తనం గురించి మనం ఒకసారి మాట్లాడదాం. విత్తనం, రైట్?
It's a seed. The influence of seed అంటే విత్తనము యొక్క ప్రభావము అనేది ఏంటో మనం ఒకసారి కొంచెం క్లుప్తంగా మనం చూద్దాం. రైట్? ఓకే. అయితే సాధారణంగా విత్తనాన్ని వాక్యంతో మనం పోల్స్తాం, అలాగే ప్రశస్తమైన ఆఫర్స్ బట్టి మనం పోలుస్తాం. కానీ ఇప్పుడు ఆ విత్తనాన్ని మనతో పోల్చుకుందాం. ఒకసారి మనతో పోల్చుకొని దాంట్లో ఉన్న విశేషతను మనం గ్రహించి దాన్ని బట్టి మనం సరి చేసుకొని ప్రభువుకి అనుకూలంగా జీవించే ప్రయత్నం మనం చేద్దాం. ఓకే. సో ఆది కాండము 1వ అధ్యాయం 29వ వచనంలో మాట, నేను విత్తనములనిచ్చు కూర విత్తనములనిచ్చు, అలాగే విత్తనములనిచ్చు ఫలములు కూడా ఇచ్చాను. చూడు 1వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చూడండి. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్లను, విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి చెట్టును మీకు ఇచ్చి ఉన్నాను, ఇది మీకు ఆహారం ఉందా. ఆమేన్. హల్లెలూయా. సీడ్ అని అంటున్నాడు చూడండి దేవుడు. సీడ్. ఓకే. ఏం చేశాడు? మనకి ఆహారముగా అవడం కోసం ఏం చేశాడు? విత్తనమును ఇచ్చాడు. అది ఏం చేశాడు? పలకగానే అవన్నీ కూడా కలిగిన తర్వాత ఏమన్నాడు? మీకు విత్తనములు ఇచ్చు వృక్షములను, ఫలవృక్షములు కూడా విత్తనములు ఇచ్చే వృక్షములు కూడా మీకు ఇచ్చాను. అది ఎందుకంటే మీరు తినడం కోసం ఇచ్చాను అని అన్నాడు దేవుడు. ఓకేనా? అంతవరకు ఓకే కదా? అయితే చూడండి, ఈ విత్తనం ఇచ్చిన తర్వాత ఈ ఫలము, ఈ యొక్క వృక్షం ఒక లోకం అనుకుందాం, అనేక ఫలములు వస్తాయి దాంట్లో. కానీ ఆ ఫలములలో నీవు ఏర్పరచుకున్న ఫలముగా నిన్ను ఒకటే చూస్తున్నాడు దేవుడు. ఆ వృక్షము నుంచి నిన్ను వేరు చేసి ఆ విత్తనముల ద్వారా దేవుడు ఏదో మెప్పు పొందాలి అనేది ఉద్దేశము, ఆయన చిత్తము అనేది నీ ఎడల నా ఎడల అనేది ఒకసారి ఆయన ఉద్దేశం ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే ఆ విత్తనమే నువ్వు నేను. చూడండి ఇక్కడ ఏం జరిగింది? ఎప్పుడైతే విత్తనములు ఇచ్చు మొక్కలు, చెట్లు, వృక్షములు, ఫలములు ఎలాగైతే ఉన్నాయో, ఆహారం ఎలాగైతే ఉన్నాయో, అయితే ఈ యొక్క ఆర్డర్ని డిస్ఆర్డర్గా మార్చబడింది. ఈ ఆలోచన తలంపు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించిన అన్నాడు. టు బి ఇన్ఫ్లుయెన్స్. మీరు విస్తరించి, ఫలించి, విస్తరించి అభివృద్ధి పొందాలి. ఇక్కడ గమనించండి ఒకసారి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. దేవుడు ఆదామును హవ్వను తయారు చేశాడు. తయారు చేసి ఇవన్నీ కూడా ఇచ్చి మెయింటైన్ చేసుకోమని అన్నాడు. ప్రతిరోజు దేవునితో సహవాసం గడుపుతూ ఉన్నారు, అవునా? కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉద్దేశం చూడండి ఒకసారి, అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. ఈమె ఏం చేసింది? ఏదైతే దేవుడు దాన్ని ఇగ్నోర్ చేయమన్నాడో దాని గురించి స్పెసిఫిక్గా చెప్పి దాన్ని నువ్వు ముట్టకూడదు, దాని చెవులకి వెళ్ళకూడదు అని అన్నాడు. అప్పటి నుంచి తన మైండ్లో ఏదో తిరుగుతూనే ఉంది. గమనించండి ఒకసారి, తిరుగుతున్నాను చూడండి. ప్రతి దినము చల్లపూట దేవుడు వస్తున్నాడు, వీళ్ళ దగ్గరికి మాట్లాడుకుంటున్నారు, కాసేపు సమయం గడుపుతున్నారు, తిరిగి వెళ్ళిపోతున్నాడు. కానీ దేవునితో మాట్లాడుతుంది, కానీ ఈమె మనస్సులో ఏదో తిరుగుతుంది. ఏ తిరుగుతుంది? ఫలము కోసం తిరుగుతుంది. దేవుడికి తెలీదా? ఈమె ఆలోచన దేవుడికి తెలీదా? అన్నీ గమనిస్తున్నాడు.
మళ్ళీ దినం వచ్చాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు కూడా మాట్లాడతాడు, ముగ్గురు కూడా సంభాషిస్తున్నారు. చక్కటి ఆ సన్నివేశాన్ని, చక్కటి ఆ సంబంధాన్ని, చక్కటి యొక్క రిలేషన్ని అనుభవిస్తున్నారు. సరే ఆదాం, అమ్మా సరే అవ్వ వెళ్తానే, మళ్ళీ రేపు కలుద్దాం, ఓకేనా ఓకేనా ఆయన, సరే నాయన జాగ్రత్త, ఒక జాగ్రత్త మీరు అన్నాడు. వెళ్ళిపోతారు, ఇలా కలుద్దాం. కానీ మనసు ఒక దినాన్న వెళ్ళింది. ఏదైతే వద్దన్నాడో దేవుడు అది చేసింది. ఆ ప్రెషియస్ సీడ్ కాస్త ఏమవుతుంది, బ్యాడ్ సీడ్గా మారిపోయింది. గమనించారు ఇక్కడ? దేవునితో సంభాషిస్తుంది, రిలేషన్లో ఉంది, కానీ మనసులో ఒకటి ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే వాడు ఏమన్నాడు తెలుసా? అవునా నిన్ను తినొద్దు అన్నాడా? ఓ నాకు అర్థమైంది, నేను ఎందుకు తినొద్దు అన్నాడు. ఎందుకు తినొద్దు అన్నాడు చెప్పనా? నువ్వు తిన్నావు అనుకో దేవదూతలాగా మారిపోతావు నువ్వు అని అన్నాడు. కానీ నువ్వు తిను, నువ్వు దేవదూత రూపంలో అయిపోతావు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మాట ఉంటుంది. దురాశ గర్భము ధరించగా పాపము. చూడండి ఒకసారి 1:15 యాకోబు 1:15 చూడండి. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం ఏం కన్నది? మరణమును కన్నదంట. చూసారా? దురాశ ఏం చేసింది? దురాశ ఏమైంది? దురాశ గర్భము ధరించిందంట. ఈ గర్భము ధరించి ఏం చేసింది? పాపము కనగా ఈ పాపం ఏం చేసింది? మరణం ఇచ్చిందన్నమాట. చూసారా? అలాగా ఈమెం చేసింది? దూతలాగా మారిపోతాం సరికి ఏమైంది? అబ్బా అని ఊహించుకున్నాను. మనం అనకూడదు కానీ యూస్లెస్ ఫెలో, అది జస్ట్ మనకు అర్థమయ్యేటట్టు మనం, ఎందుకంటే ఆ సీడ్ మనమే కాబట్టి మనం అనువదించుకున్నాం కూడా ఒకసారి యూస్లెస్ అని వాడదాం, ఉంటే మనకు అర్థం అవడం కోసం అన్నమాట. హౌగా నేను ఏమనట్లేదు, మనకు అర్థం అవ్వడం యూస్లెస్ అని. ఇక్కడ గమనిస్తే నీవు దేవదూత రూపంలో మారిపోతావు అన్నాడు కదా వీడు. ఈమెకంత అండర్స్టాండింగ్ లేదంటావా? దేవునితో గడుపుతుంది, దేవునితో సంభాషిస్తుంది, దేవునితో ఉంటుంది ప్రతిదినం. ఈమెకంత ఐడియా రాలేదంటావా? ఈడైతే దేవదూత అంటున్నాడు, నేనైతే నా దేవుని స్వరూపంలో కదా ఉన్నాను అనే జ్ఞానం రాలేదంటావా? ఈమెకి అర్థమైందా? మీకు అర్థమైందా? ఈమె ఏ రూపంలో ఉంది? దేవుని యొక్క స్వరూపంలో ఉంది. దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు కదా. మరి వీడేం చేశాడు? దూత. దూతకి దేవుడికి ఎంత తేడా ఉంది? దేవుడు సృష్టిస్తేనే కలిగేది దూతలు. చూసారా ఎంత అల్పమైనటువంటి ఆలోచన కలిగిన. ఈనాడు సంఘము, విశ్వాసి అనేవారు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నారా లేదా చెప్పండి. ప్రార్థన చేస్తాం, విశ్వాసంగా ఉంటాం, కూడికలకు వెళ్తాం, ప్రతి పాస్టర్ దగ్గరికి మనం వెళ్తాం, చాలా భయభక్తులతో మనం ఉంటాం. కానీ మన ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? జస్ట్ ఫైన్. దురాశ చివరికి మరణం. ఏదైతే ఫలములు ఇచ్చి విత్తనములు, ఆ విత్తనముగా మనం పోల్చబడ్డామో ఆ విత్తనం ఈరోజు ఏమైంది? దురాశ వలన ఏమైంది? అది గర్భము దాల్చగా పాపము మరణము ఇచ్చింది. ఆ మరణమైన చచ్చిన స్థితిలో మనమందరం కూడా ఉండినటువంటి పరిస్థితి. ఎంతవరకు అర్థమైందా మీకు? కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈమె యొక్క ఆలోచనలన్నీ ముందుగానే ఎదిగిన దేవుడు, నాకు తప్పలేదు వీరి కోసం నేను రక్తము చిందించుట నాకు తప్పలేదని అప్పుడే అనుకున్నాడు. దేవుడు రోజు వస్తున్నాడు, కానీ రోజు వీళ్ళు మీట్ అవుతున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ దేవుడికి ఏం లేదు, సంతోషం లేదు. దేవుడు ఏం చూస్తున్నాడు అక్కడ?
గొల్గోతా అనే ప్రాంతాన్ని చూస్తున్నాడు. గొల్గోతా అనే కపాలం అనే స్థలాన్ని, ఆ కొండని దేవుడు చూస్తా ఉన్నాడు. హవ్వతో మాట్లాడుతున్నాయి. అయితే నీతో ఏమి మాట్లాడుతూ దేవుడు ఆలోచిస్తున్నాడు నీ పక్షంగా. నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. యు జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. వాట్ యు థింకింగ్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు క్రీస్తును ధరించుకున్నావు, కానీ ఆలోచన ఎక్కడ ఉంది, ఎక్కడ పనిచేస్తున్నావు నువ్వు? అర్థం చేసుకుంటే ప్రయత్నం చేయండి. హవ్వ రోజు మాట్లాడుతుంది, ప్రభువా తండ్రి అని మాట్లాడుతుంది, కానీ దేవుడు సంతోషంగా లేడు. దేవుడు సంతోషంగా లేడు. ఆయన రక్తంలో చూస్తున్నాడు, ఆయన శరీరంలో చూస్తున్నాడు, బహు భయంకరమైన నీచమైనటువంటి ఆ శివ యోగాన్ని చూస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూనే, బట్ నువ్వు ఏమి తెలియని అంటుకుంటున్నావు. విచిత్రమైన మోసపూరితమైన ప్రేమ కాదా మన ప్రేమ? కాదంటారా? ఎంతకాలం మోసం చేస్తావు? అమ్మేసిన ప్రేమని వాడికి. దురాలోచన బట్టి, దురాశను బట్టి. ఆశ ఉండాలి, కానీ దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖమునకంట చేయటంట. ఆశ నీ ఆశీర్వాదానికి అంతే. ఆశ పెట్టుకోండి. ఎవరైతే యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడు, ఎవరైతే నా మీద ఆశ పెట్టుకున్నాడు, వాడు దీవించబడతాడు, వర్ధిల్లించబడతాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు నాకు ఒక మంచి అసెట్స్ కావాలి, ఒక మంచి కారు కావాలి, తప్పులేదు. కానీ దురాశ, అది ఎక్కడ వస్తుంది? దురాశ ఎదుటివాడు వస్తుంది దురాశ. ఆమేన్, హల్లెలూయా. అలాంటి నశించిపోయిన బీజాన్ని తిరిగి బ్రతికించడానికి ఈ నూతన నిబంధనలకు దేవుడు వచ్చి నీ కోసం, నా కోసం చేయాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి ప్రక్రియను జరిగించి, చచ్చినని నీవు పాపము మరణమును కనుక ఆ మరణంలో ఉన్న స్థితిగతిలో ఉన్న నీవు నన్ను కూడా తిరిగి జీవం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తం ఇచ్చి, అంటే ఈ సిలువ యాగం ఎక్కడ చూశాడు దేవుడు? ముందే చూశాడు దేవుడు. అవునా కాదంటారా చెప్పండి? దేవుడు సర్వాంతర్యామి. ఆయన జ్ఞానమునకు మించింది లేదు. అన్ని ప్రిపేర్ అయ్యే ముందే నిన్ను నన్ను ప్రేమించి ఈ స్థితికి తీసుకొచ్చాడు. మరి దేవుడు మనం ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వగలం, దేవుని కోసం మనం ఏం చేయగలం అనేది ఒక ఆలోచన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకసారి యోహాను సువార్త ఒకసారి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. సారీ, 24 verse 24. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూద్దాం. నేను చదువుతాను. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఇండును, అది చచ్చిన ఎడల విస్తారంగా ఫలించును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ గమనిద్దాం ఒకసారి, కొంచెం వ్యత్యాసంగా మనం ఆలోచిద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడు? సీడ్, గింజ. ఓకేనా? ఆ విత్తనము మనమే, ఆయన చేతులు విత్తనం మనమే. చూడండి, ఒక విత్తనమును చూడండి ఒకసారి. ఆ విత్తనము మంటిలో వేయకుండా, ఎక్కడ కూడా నాటకుండా దాన్ని అలాగే ఉంచామనుకోండి, ఆ విత్తనం ఏమవుతుంది? కొంతకాలానికి, కొన్ని సంవత్సరాలకి ఏమవుతుంది? అది పాడైపోతుంది. అవునా? నిష్ప్రయోజనం అయిపోతుంది, పాడైపోతుంది. తొందరగా చావుతుంది, కానీ చాలా కాలం తర్వాత అది పాడైపోతుంది అన్నమాట. దాన్ని కనుక మనం షో చేసామనుకోండి, ఏమవుతుంది? అది విత్తనం ఏమవుతుంది? ఎప్పుడైనా విత్తనం నాటారా లేదా? ఏమవుతుంది? ఎప్పుడైనా చూడండి, విత్తనం నాటిన తర్వాత
కొన్ని రోజులు అంటే 7-8 days 10 days ఇన్ బిట్వీన్ 10 days లో దానికి ఒకసారి మనం తీసాం మొలక రాకముందు ఆ విత్తనం యొక్క ఆకారం ఎప్పుడైనా చూసారా మీరు? ఎలా ఉంటుంది? అది విచ్ఛిన్నం అయిపోయి ఉంటుంది. అంటే చచ్చి కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఆ విత్తనం చచ్చిపోయి కుళ్ళిపోయి ఉంటుందో దాంట్లో నుంచి ఏమొస్తుంది? జీవము అనేది బయటకు వస్తుంది అన్నమాట. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు నీ కొరకు నా కొరకు సర్వ మానవాళి నిమిత్తము ఈ పాపం అనే ఈ ఊరులోనికి వచ్చి ఆయన పాదము మోపి ఒక సామాన్యుడిగా ఆయన వచ్చి ప్రతి మానవుడు చేసిన ఆ పాపము నిమిత్తం ఆయన కూడా పాపంగా మార్చబడి పాపిగా మార్చబడ్డాడు. కాబట్టి ఆయనకి ఏం అవసరమైంది? యాజ్ ఎ మనిషి కుమారుడుగా బాప్తీసం అవసరమైంది. అక్కడ గొప్ప సన్నివేశం ఉంటుంది వాళ్ళిద్దరికి, యోహాను గారికి. యోహాను గారు అంటాడు, నాకు అద్భుతం అనిపిస్తుంది ఆ మాట చదివేశారు. యోహాను గారు అనేక మంది బాప్తీసాలు ఇస్తూ యేసు వచ్చినప్పుడు ఏమంటాడంటే, అయ్యా భలే అద్భుతం, అసలు నాకు చాలా నచ్చుతుంది అన్నమాట. అయ్యా నీ పాదాలకున్న చెప్పులు నాలుగు విప్పడానికి కూడా నాయన అయోగ్యం కాదు, నీకు నేను బాప్తీసం ఇవ్వాలా? నేను యోహాను గారిని అనుకోండి, ఆయన ఎవరు? యేసే. అనా మీకు అర్థమాట? నేను యోహాను గారిని, ఆయన అదే మాట. అనే ఇంకోసారి చెప్పనా? ఆయన ఏమంటాడు తెలుసా? మనకి ఇది మామూలే. పరలోక సంభాషణ చూసారు ఎలా ఉంటుందో ఈసారి. కానీ తప్పదు, నువ్వే వాళ్ళకి, వేరే క్యాబ్. దేవుడి స్తోత్రం కలుగును గాక, నా దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత తగ్గింపు జీవితం అంటే నా దేవుంది అంటారు కదా, ఎంత అద్భుతమైన జీవితం అది. ఆమేన్ హల్లెలూయా. బాప్తీసం అవసరమైంది. 40 దినాలు 40 రాత్రులు అరణ్యంలో ఆయనకు అవసరమైంది. ఆ సమయం భయంకరమైనటువంటి పరిస్థితి ఆయనకు అవసరమైంది. ఎందుకు తెలుసా? ఆయన ఒక సీడ్గా పంపించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక విత్తనంగా ఆయన మనకు పంపించబడ్డాడు. ఏం చేసింది ఆ విత్తనం? చనిపోయింది. భూములు పాతడు దేవుడు పరలోకం తీసుకొచ్చి, నువ్వు పాతబడితే ఆ ఫలవృక్షం యొక్క ఆ యొక్క విత్తనములు ఉన్నాయి కదా, ఆ విత్తనముల ద్వారా నేను నాటుతా అనేక మంది పాపరహితమైనటువంటి జీవితంలో బయటకు వచ్చి విమోచన కలిగి వారు తిరిగి జీవిస్తారని ఏం తండ్రి తన ఏకైక కుమారుడు అనేటువంటి విత్తనాన్ని ఆయన ఈ భూమి మీద నాటాడు. బురదలో నాటాడు. అంత నాటలేక నాటాడు. మనల్ని వదులుకోలేక మన మీద ఉన్నటువంటి అదో రకమైన పిచ్చి ప్రేమ కట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. చూడండి, నాటి తిరిగి మరణించి ఆయన తిరిగి లేచి మనకేం చేశాడు? నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఆమేన్ హల్లెలూయా. సమాధిని గెలిచాడు, మరణమును ఓడించి తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి, ఐ యామ్ విత్ యు ఆల్వేస్, డోంట్ బి అఫ్రైడ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ అన్నాడు. ఏ విషయం బట్టి మీరు భయపడకండి, ఐ యామ్ విత్ యు అని అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? చూడండి, ఇక్కడ మనము విన్న బోధనను బట్టి, మనకు ఉన్న అవగాహన బట్టి మనం ఏమనుకుంటాం? నా కోసం దేవుడు సిలువలో రక్తమును కార్చాడు, నా పాపములన్నీ క్షమించాడు, నాకు నిత్యరాజ్యాన్ని ఇచ్చాడు, నాకు ఇంకేం బాధ లేదని సులువుగా బాప్తిజం తీసుకుని మనం మామూలుగానే అయిపోతాం. అవునా? కానీ ఇక్కడ మనం ఏం చేయాలి చెప్పనా? 24వ వచనం చెప్తుంది అదే. నువ్వు ఒక గోధుమ గింజవి, నువ్వు ఏం చేయాలి? నాటబడాలి. నాటబడిన తర్వాత ఏం చేయాలి? నువ్వు చావాలి. ఏ విషయంలో చావాలి? నువ్వు కూడా సిలువ వేయించుకోవాలని అంటావా? నువ్వు కూడా కొట్టించుకోవాలంటావా? అవసరం లేదు నీకు అదేం అవసరం. కానీ ఒక విషయంలో చావాలి. నువ్వు ఏ విషయంలో చావాలి? నీ అపరాధములను బట్టి నువ్వు చావాలి, నీ అవిధేయతను బట్టి నువ్వు చావాలి, నీ అక్రమమును బట్టి నువ్వు చావాలి.
నీ ఆలోచన బట్టి నువ్వు చావాలి, నీ పాపేచ్ఛను బట్టి నువ్వేం చేయాలి? సిలువలో నువ్వు మరణించాలి. మరణించి క్రీస్తుతో తిరిగి లేపాలి. దాన్ని రీబోర్న్ అని అంటారు, తిరిగి జన్మించడం అని అంటారు. అదే బాప్తీసానికి వచ్చినటువంటి సాదృశ్యం. దాన్ని మనం ఎలాగ అనుకూలంగా తీసుకున్నామంటే, పెళ్లి కోసం బాప్తీసం, బెనిఫిట్స్ కోసం బాప్తీసం. వీరికి తెలియకే తీసుకుంటారు అది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ అనేది తప్పనేది కాదు నేను అనేది, కానీ రైట్ వేలో ఆలోచించడమే అనేది మనకి కావాలి. ఎందుకంటే హృదయ రహస్యంలో ఎదిగిన దేవుడు క్షమిస్తాడు అలాంటి వాళ్ళు. దేవుడు అవసరమైతే వాళ్ళకి తిరిగి జ్ఞాపకం చేసి తిరిగి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో కూడినటువంటి బాప్తిజం తీసుకుని మళ్ళీ చేస్తాడు దేవుడు. దాని గురించి వరి అవసరం. నీ మనసు మాత్రం చాలు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? చావాలంటున్నాడు. మనం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చచ్చామా? అదే పరిస్థితుల్లో ఉన్న ఒకసారి ఆలోచించుకోవాలి. చూడండి, దేవునితో సహవాసంలో ఉన్నావు, దేవునితో నువ్వు మాట్లాడుతున్నావు, దర్శనాలు చూస్తున్నాను అంటావు, అన్నీ చూస్తున్నావు, కానీ మనసులో ఏముంది? ఎక్కడ ఆలోచిస్తున్నావు? ఈ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు. దేవుడికి సమస్తము ఎరిగిన దేవుడు అని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నువ్వేం చేయాలి? 2 పాయింట్. నువ్వేం చేయాలి? చచ్చిన నిన్ను తిరిగి లేపాడు కాబట్టి నువ్వు ఖచ్చితంగా మరణం పొందాలి. ఏ విషయంలో మరణం పొందాలి? ఈ శరీరేచ్ఛల విషయంలో మరణమును పొంది తిరిగి ఏం చేయాలి? నూతనంగా నువ్వు లేవబడాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండిపోతుంది అన్నమాట. నువ్వు రక్షణ పొంది నిన్ను నువ్వు చావకుండా అలా ఉన్నావు అనుకో, ఎలా ఉంటావు? నువ్వు కూడా అలాగే ఉండిపోతావు. ఉపయోగం ఏమీ లేదు. అప్పుడు నువ్వు ఉపయోగం లేనప్పుడు ఏమవుతావు? విడిచిపెట్టబడిన వాడిగా ఉంటావు. ఉగ్రతకు నువ్వు లోనవుతావు. తర్వాత పర్యాసానం ఏమవుతావు? అగ్నికి ఆహుతి అవుతావు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా చూడండి. వెరీ సింపుల్ వర్డ్స్, బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయడం బహు కష్టం. కానీ మనం చేయాలి దేవుని యొక్క సహాయం ద్వారా. Are you ready to do this everything? Come on, hallelujah. తర్వాత చూడండి ఏమంటుందా? చచ్చిన ఎడల విస్తారంగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు చచ్చేవానికి ఎలా ఉంటుందో తెలుసా? క్రీస్తు కొరకు మరణంకి నువ్వు ఎదురెళ్తావు. పౌలు గారు వాళ్ళు డైలాగ్ వేస్తాం అన్నమాట. ఆయన అందుకనే ఆ మాట ఎందుకంటే ఆయన చచ్చిపోయాడు ప్రతి విషయంలో కూడా. నేను బ్రతకటానికి అర్హుని కాదు ప్రభు అని అంటున్నాడు. ఆయన డిక్లేర్ చేసుకున్నాడు, నా ప్రభు కోసం ఖచ్చితంగా నేను చావాలి. ఫిక్స్ అయిపోయాడు అంతే. ఆయన ఎందుకు స్తోత్రం కలిగిన కాక. అందుకనే మనందరికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ లోకానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడా లేదా? ఎందుకు? చనిపోయాడు కాబట్టి. దేవుడు నీవు నేను ఆ స్థితిలో ఉండాలని కోరుతున్నాడు. కానీ మనం దానికి ఒప్పుకోం. మనకు ఓన్లీ బెనిఫిట్సే కావాలి. నాకు అది, నాకు ఇది, నాకు అలా చెయ్యి, నాకు ఇలా చెయ్యి, నాకు అది వచ్చే, నాకు ఇది చెయ్యి. ఇది మాత్రమే. రేపు పిచ్చోడా? అవి కాదు. అవన్నీ అవసరమే మనకు, దేవుడికి తెలుసు. అందుకని నీకు కావాల్సిన రిసోర్సెస్, అందుకు నువ్వు అడుగు వాటికంటే ఉన్నట్టు అన్నీ కూడా నీకు ముందుగానే ఏర్పాటు చేశాను. బట్ నువ్వు దాని గురించి కాదు, నువ్వు నా విలువను నువ్వు వెతుకు, నా రాజ్యం నువ్వు వెతుకు. అప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా నీ వెనకాల వస్తాయని అన్నాడు దేవుడు. మనకి ప్రాసెస్కి ఇష్టపడం, మనం డెలివరీకి ఇష్టపడతాం. అవి ఎలా వస్తాయి? వల వేస్తే చేపలు పడతాయి కదా. వల లేకుండా నీటిలో దిగు పట్టలు అంత లోతు నీటిలో దొరుకుతాయా నీకు? అలాగే ఉంటుంది ప్రతి పరిస్థితి కూడా. ఆ వలే ఆయన చెప్తాను నెరవేర్చడం అన్నాడు. అందుకని పేతురుతో అంటున్నాడు, ఇక్కడ అన్నాడు, ప్రభువా రాత్రంతా వేసాం ప్రభువా, కానీ రాలా. కానీ చెప్తామంటే రాత్రులే వస్తాయి, పగలు రావు. పగలంతా కూడా వలలని ఎండబెట్టుకుంటాం. కానీ నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినందుకు నేను వేస్తున్నాను ప్రభు అని వేసాడు. వేస్తున్నాము విస్తారమైన ఆశీర్వాదం
పొందుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓకే, 33 verse. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పారు. చూసారా, ఆయన ఏ విధముగా మరణము పొందవలెనని ఉండెనో సూచించుచు ఈ విధంగా. ఏ విధంగా చెప్పాడు ఆయన? ఒకసారి 21:19 చూద్దాం. 21:19 ఒకసారి అక్కడ ఎలా చేయాలో చెప్తున్నాడు చూడండి. ఏమన్నాడు? అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరచునో దాన్ని సూచించి ఆయన ఆ మాట చెప్పాను. ఇట్లో చెప్పి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఎవరితో చెప్పాడు ఈయన? ఈ మాట ఎవరితో చెప్తున్నారు? సరే మళ్ళీ చదువుతున్నాను చూడండి. 19. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమ పరచునో దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. చెప్పి ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అర్థం. ఎవరితో చెప్పాడు ఆయన? పేతురుతో చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నా గొర్రెల నిమిత్తమైన అంటున్నాడు. ఎందుకు? ఆయన శ్రమ పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన ఏమంటున్నాడు? నా గొర్రెలు మేపుతున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడు పేతురు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన ప్రేమను బట్టి ఒక కమిట్మెంట్ ఇస్తావా అన్న విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు పేతురు నుంచి. తాను ఏ విధంగా మరణము పొందాలి అనేది. ఏ విధంగా మరణం పొందాలి ఆయన? పాపానికి ప్రాయశ్చిత్తంకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శిక్ష, ఒక్కొక్క మరణం అనేది ఆ యొక్క అప్పుడున్నటువంటి ఆ చట్టాల నిమిత్తం, ఆ చట్టాల పరిస్థితిని బట్టి, రోమకున్నటువంటి ఆ యొక్క లెజిస్లేటివ్ దానిని బట్టి విధించే శిక్షలు బట్టి ఏ విధంగా ఉంటుంది అనేది ముందుగానే దేవుడు అది రికగ్నైజ్ చేసుకున్నాడు. దేవుడు ముందుగానే ఎందుకు ఆయన చావడానికి సిద్ధపడుతున్నాడు తెలుసా? ఆయన మరణిస్తేనే కానీ మనకు మోక్షం లేదు. ఆయన మరణిస్తేనే కానీ చచ్చిన స్థితిలో ఉన్నటువంటి మనకి తిరిగి నిత్య జీవము, తిరిగి జీవం అనేది మనకి లేదు. అందుకనే అది మరణించాలి. నువ్వు మరణించాలి. ఆమేన్. హల్లెలూయా. వింటున్నావు కదా? ఏం ఆలోచన వస్తుంది? దేవుని కోసం మరణించడానికి ఇష్టపడుతున్నావా? నీవు మరణిస్తే ఆ సాక్ష్యమును బట్టి అనేక మంది ఏం చేస్తారు? ఫలభరితంగా ఉంటారు ఈ లోకంలో. మన పితరులను ఒకసారి చూడండి. యేసయ్య శిష్యుని చూడండి ఒకసారి, 12 మందిని చూసారా? పౌలు గారిని చూడండి, ప్రవక్తలను చూడండి ఎలా ఉన్నారు. వారు అనేక మంది వారి యొక్క మరణమును బట్టి అనేక మందికి ఆశీర్వాదకరం. ఈరోజు నీవు నేను ఈ స్థితిలో ఉన్నామంటే ఆ మహానుభావులు చేసినటువంటి త్యాగమే. వారు ఏ స్వలాభానికి వారు ఆశించలేదు, ఏ లోకాశలు శరీరానికి వారు తృప్తి పడాలని కోరుకోలేదు. కానీ ప్రభువు నిమిత్తము నేను చావనై ఉన్నాను అని ఎప్పుడైతే వాళ్ళు డిసైడ్ అయ్యారో అప్పుడే ఇదంతా ఏంటో తెలుసా? ఎందుకు నిన్ను చావమని తిరిగి నిన్ను ఫలింప చేయడానికి ఎందుకు చేస్తున్నాడో తెలుసా? శిష్యులు ప్రార్థన ఎలా చేయాలని అడిగినప్పుడు పరలోక ప్రార్థన నేర్పించాడు దేవుడు. దాంట్లో ఒక మాట ఉంటుంది, నీ చిత్తము పరలోకము నెరవేరింది కదా, భూమి మీద కూడా నెరవేరులాగున అనేది ఒక మాట ఉంటుంది. అందుకనే నిన్ను నన్ను ఈ భూమికి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచాలనే కోరుతున్నాడు. అందుకనే గోధుమ గింజ చావకుండిన ఎడలాది లేదు, ఒక నిరుపయోగం ఉంటుంది. కానీ అది చచ్చినప్పుడు ఏమవుతుంది? అనేక మందికి ఆశీర్వాదకరంగా అదే ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. అర్థమవుతుందా మీ అందరికి? దేవుని కోసం జీవించి దేవుని కోసం బ్రతకడానికి మీకు ఇష్టపడుతున్నారా? అలాగైతే మీరు చావాలి.
చావాల్సింది. ప్రతి విషయంలో మీరు చావాలి. చావనంత వరకు కూడా మీరు ఎలా ఉంటారు? దేవునితో మాట్లాడుతున్నామే కానీ చివరికి ఏమైంది? ఏదైనా తోట నుంచి గెంటి వేయబడింది బయటికి, శాపగ్రస్తురాలుగా అయిపోయింది. మనం కూడా అదే పరిస్థితులు ఉంటామేమో చూడండి. మనం కనుక మనం మరణించకపోతే, నీ అవిధేయత, నీకు ప్రతి విధమైనటువంటి స్థితి గురించి నువ్వు మారకపోతే అదే పరిస్థితులు ఉంటావు. నేను ఒక టైంలో ఒక సెంటెన్స్ని నేను ఫాలో అవుతుండేవాడిని. ఏంటంటే, my attitude depends upon your behavior అనేసి. అంటే ఆ మోటివేషన్ నుండి ఉండి అనమాట. నా యాటిట్యూడ్ అంతా నీ యొక్క బిహేవియర్ మీద బేస్ చేయాలి. అంటే నీ ప్రవర్తన మీదే నేను ఆధారపడి ఉంటాను. కానీ తర్వాత అది కరెక్ట్ కాదని అనిపించి దాన్ని తీసివేసేసాను. నీ ప్రవర్తన మీద ఆధారపడి నేను బ్రతుకుతున్నప్పుడు క్రీస్తుకి నేను ఎలాగా ఉంటానా? కొనగలుగుతామా చెప్పండి? అందుకని వాళ్ళకి అనుకూలంగా మనం మారాలి. వాళ్ళ ప్రేమను మనం కనపరచాలి. దేవుని ప్రేమను మనకి రుచి చూపించాలంటే మనం ఏం చేయాలి? వాళ్ళ బిహేవియర్ మీద మన యాటిట్యూడ్ డిపెండ్ అయింది అనుకోండి, మనం ఇక ఎప్పుడైతే నేను చచ్చానో అది నాలో చచ్చింది. ఏం స్తోత్రం కలిగింది కాక. ఎప్పుడైతే మనలో చస్తుందో ఒక మార్పు, నూతన తత్వం మన జీవితంలో వస్తుంది. మనలో ఒక క్రీస్తు యొక్క ప్రేమను ఎదుటి వారు చూస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. ద సింబల్ ఆఫ్ ద లవ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐ విల్ క్లోజ్ మై మెసేజ్. చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. ఇది చాలా ఉంది కానీ సమయం లేదు కాబట్టి నేను అంతవరకు నేను చెప్పలేను. కొంచెం చెప్పి నేను చదివేసి నేను ముగిస్తాను. దీని తర్వాత ఇంటికి వెళ్ళి చదివి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 36వ వచనం నుంచి నేను చదువుతాను. దయచేసి ఒకసారి మీరు ఆలోచించండి. ఓ వివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. చూసావా? ఓ అవివేకి అన్నాడా? ఓ వివేకి అన్నాడా? హల్లెలూయా. చూడండి ఏమన్నాడు ఇక్కడ? ఓ వివేకి, నువ్వు చచ్చావు కాబట్టి అనేక మందికి ఆశీర్వాదకరం అంటూ భలే ఉంటుంది కదా. ఇక్కడ ఏమన్నాడు? ఓ అవివేకి, నువ్వు చస్తేనే కదా, నువ్వు చస్తేనే కదా, నువ్వు చస్తేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుట లేదు. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఈసారి అర్థమైందా? విత్తడానికి విత్తుతున్నావు కానీ అది పుట్టబోయే అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. న్యాయమేనా? ఇప్పుడు చెప్పండి, ఎవరినైనా అడిగారు అనుకోండి, నువ్వు పరలోకం వెళ్తావు, ఫస్ట్లో నేనే ఉంటాను అంటాం. అవునా? నేను నా వైఫ్ని అడిగాను, నీకంటే ముందు నేనే ఉంటాను అంటారు. నిజమే, ఎందుకంటే తను మంచి ప్రార్థన మంచి ప్రార్థనా పరురాలే. ఆమె మంచి ప్రార్థన పరు, మంచి విశ్వాసం. ఈ రోజు నేను ఈ స్థితిలో ఇలా ఉన్నానంటే పరిచయం చేస్తున్నట్టు బికాస్ ఆఫ్ హర్ ప్రేయర్స్. ఖచ్చితంగా నిజంగా నాకంటే ముందుగానే వెళ్తుంది, డౌట్ లేదు అందులో. ఆమేన్. హల్లెలూయా. అది అప్పుడప్పుడు నాకు బాధ ఉంటుంది. ఓకే, ఆమేన్. హల్లెలూయా. ఎనీవేస్, ఓకే. సరే, ఏ గింజ అయినా సరే వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరం విత్తట్లేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారం నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును. చూసారు? దాని కృప, ఆయన ప్రేమ ఎంత చాలా చూడండి. అర్థం చేసుకుని నేను చదువుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే. మరి ప్రతి విత్తనమునకు దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. యోగ్యత లేని మనకు ఏం చేస్తున్నాడు? దేవుడే ఆయన కృపను బట్టి ఏం చేస్తున్నాడు? ఇస్తున్నాడు అన్నీ కూడా. హల్లెలూయా. ఇచ్చుచున్నాడు. మాంసం అంతయు ఒక విధమైనది కాదు. మనుష్యుని మాంసము వేరు, మృగము మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేప మాంసం వేరు, మరియు ఆకాశ వస్తు రూపము కలవు, భూవస్తు రూపములు కలవు.
ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, వస్తు రూపముల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి యొక్క నక్షత్రమునకు మరి యొక్క నక్షత్రమునకు భేదం కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఆమేన్, హల్లెలూయా. చూసారా, మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి ఏమైతుందండి? అక్షయమైనదిగా లేపబడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే ద గ్లోరీ ఆఫ్ మహిమ శరీరం లేపబడుతుంది. చూడండి, తర్వాత ఘనహీనమైనదిగా విత్తబడింది, మహిమ గలదిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసారా, ఘనహీనత గా మనం విత్తబడిన మనము దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని మహిమగా ఆయన మార్చబడి. ఎందుకంటే ఆ పరిశుద్ధ స్థలమందు ఇలాగా మనం వీఆర్ నాట్ క్వాలిఫైడ్ అన్నమాట. మనకి ఎంట్రీ లేదు దాని గురించి. అందుకే దేవుడు ఏం చేస్తాడు? ఆయన తన నీతి అని పైబట్టను మనకు కప్పేం చేస్తాడు? నీతిమంతులుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది చేయకపోతే మనకి ఇంకా ఆ ధన్యత లేదు, ఎప్పటికీ ఇక్కడే ఉంటాం అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. చూడండి, తర్వాత బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలహీనంగా మనం ఉన్నాం, విత్తబడిన నీవు నేను. ఎప్పుడు? చచ్చిన తర్వాత క్రీస్తులో మనం జీవిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? బలహీనంగా ఉన్న నీవు నన్ను కూడా ఏం చేస్తున్నాడు? బలవంతుడిగా చేస్తున్నాడు. ఎంతకంటే ఏం కావాలి? సంతోషం. ఆమేన్, హల్లెలూయా. ఘనహీనంగా ఉన్న నీవు నేను, ప్రభా నేను ఏపటి వాడిని, నేను ఎలాంటి వాడిని ప్రభా, నన్ను నువ్వు పిలుచుకున్నావు. పెంట కుప్ప మీద నుంచి దీనులు లేవనెత్తువాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. పెంట కుప్ప మీద నుంచి దీనులు లేవనెత్తువాడు అని అంటే ఆడికి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండడానికి నివాసం లేక, ఎవడు వెనక ముందు లేక పెంటకు ఉన్నాడు. ఆ చిత్రం కాదని చూడాల్సింది, అది కాదు చూడాల్సింది. ఆ దరిద్రత కాదు దేవుడు చూసేది. ఇన్స్పిరిట్. ఏ యోగ్యత నీకు లేనప్పుడు, ఏ గొప్పదనం నీకు లేనప్పుడు, ఎటువంటి క్వాలిఫికేషన్ నీకు లేనప్పుడు, ఆ ఘనహీనంగా ఉన్నప్పుడు, ఆ ఘనహీనంగా వచ్చినప్పుడు పేద విధవరాలు ఏం చేసింది? 2 కాసులు వేసింది. ఆ విధముగా దేవుడు ఏం చేసి ఘనపరచు. పరిశుద్ధ లేఖనములు రాయబట్టి వెళ్ళకనమండి. ఆమె ఎవరండి? ఆవిడేమన్నా ప్రవక్త కాదే, ఆవిడేమన్నా పెద్ద సేవకురాలు కాదే, ధన్యురాలా కాదే. కానీ ఎవరు? దేవుడిని ప్రేమించిన పేద విధవరాలు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఓకే, ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధ శరీరంగా లేపబడును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడ్డావు నువ్వు, కానీ ఇక్కడ ఏం చేస్తున్నా? ఆత్మ సంబంధ శరీరంగా నేనేం చేస్తున్నాను? దేవుడు నేను లేపబడ్డాడు. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఎవరిచ్చాడు? అది వెన్ యు రీబార్న్ ఇన్ క్రైస్ట్, క్రీస్తుతో కూడా తిరిగి ఎప్పుడైతే నువ్వు జన్మించావు, లేపబడ్డావు, ఇవన్నీ కూడా అన్నమాట. ఇంతవరకు ఆపుకుందాము, చాలా సమయం అయింది. ఓకేనా? చాలా సమయం ఉంది. ఓకే, ఇంకా చాలా ఉంది, తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒకసారి రిమైండ్ చేసుకుందాం. హవ్వ దేవునితో మాట్లాడుతుంది, దేవునితో ఉంది, కానీ తన ప్లాన్స్, తన పర్పస్ ఏం చేస్తున్నాయి? దేవుని సిలువకు అప్పగించి దేవుని పాపముగా మార్చే విధంగా ఆ ఆలోచనలు ఉన్నాయి. గమనిస్తున్నావా? ఒకసారి హవ్వ యొక్క ఆలోచన దేనికి దారి తీస్తుంది? దేవునిని పాపిగా మార్చడానికి దారి తీసింది. సిలువకు అప్పగించి తనని సమాధికి ఈడ్చుకెళ్లే విధంగా తన ఆలోచనలు ఉన్నాయి. దేని నిమిత్తము? దురాశ నిమిత్తము. అలాంటి ఆలోచన నీలో నాలో ఉందని ఒకసారి చూద్దామా? అలాంటి ఆలోచన అక్షయమైనది, క్షయమైనది నీలో నాలో ఉందని ఒకసారి చూస్తావా?
నీ ఆలోచనల దేవుణ్ణి ఎక్కడ నడిపిస్తుంది, ఏం చేస్తుంది? ఒకసారి ఆలోచించి. ఒకవేళ అలాంటి దురాలోచన, దురస్వభావము, దురాశ కనుక నీలో ఉంటే ఇంకా అది నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? పాపము పరిపక్వమైనప్పుడు మరణం అన్నది కంటది, అక్కడికి తీసుకెళ్తుందని. నువ్వు వెళ్ళావు, తిరిగి నిన్ను అక్కడి నుంచి రక్షించాడు దేవుడు. నువ్వు తిరిగి దేవుడి దగ్గర పశ్చాత్తాపడు. గోధుమ గింజ ఎలాగైతే నాటుపడి చావకుండా ఉంటుందో, నిష్ప్రయోజనంగా అలా ఆ విధంగా నువ్వు ఉన్నావేమో నువ్వు సరి చేసుకొని గోధుమ గింజ చచ్చి అది అనేక మందికి ఫలభరితంగా ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నీవు ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పుడైనా నీ జీవితాన్ని, నీ పరిస్థితిని మార్చుకొని ప్రభు కోసం జీవిస్తాను అని అంటే, ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారు చేయి పైకెత్తండి, వారి గురించి నేను ప్రార్థన చేస్తాను. ప్రభు, ఇంతవరకు నేను నీతో ఉన్నాను, కానీ నా ఆలోచనలన్నీ వేరేగా ఉన్నాయి, కానీ ఇక్కడి నుంచి నీ కోసం నేను ఉంటాను ప్రభా అని ఉన్నవారు నేను చేతులు పైకెత్తిన వారి కోసం ప్రార్థన చేస్తాను. దయగల ప్రభా, మీకు వందనాలు. ఎందరైతే ఈ వాక్యం విని నాయనా వారు సత్యంను ఎదిగి ప్రభా వారు మరొకసారి అవకాశం కొరకు చేతులు ఎత్తిన ప్రతి బిడ్డలు దీవించండి, మరొకసారి వారిని క్షమించి అయినా ప్రేమించి తిరిగి ప్రభు నూతన జీవితాన్ని వారికి అనుగ్రహించండి. నీ కొరకు చచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడిన ప్రకారంగా భూమి మీద కూడా నెరవేర్చులాగన వారి నిమిత్తం వారు పనిచేసేలాగన నీ చిత్తమంతా వారు నెరవేర్చులాగన వారు ఉన్నట్లుగా నీ కృప దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. వారిని ఆత్మీయ స్థితిని బలపరిచింది, ఏదైతే బలహీనంగా వారిని బంధిస్తున్నాయి ప్రభా వాటన్నిటిని విడిపించిన ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వారు విమోచించి నీ కొరకు ప్రశస్తంగా జీవించే కృపను వారికి అనుగ్రహించండి. వినిచిన ప్రతి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాలు నీకు మాదిరికరంగా, నీకు నాయన ఉపయోగకరంగా, అనేక మందికి మాదిరికరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నీ కృప దయచేసినట్టు మహిమ ఇక మహిమగా అంతా చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించాడు తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. స్టే